సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భీమిలి నియోజకవర్గంలో 5 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర సమితి కార్యదర్శి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో మధురవాడ చంద్రంపాలెంలో దుర్గాలమ్మ ఆలయం నుంచి సుమారు 100 ద్విచక్ర వాహనాల ర్యాలీగా వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ నాడు నేడు ద్వారా స్కూళ్లు, పార్కులు, ప్రభుత్వ ఆసుపత్రులు లాంటివి అభివృద్ధి చేశామన్నారు. ఏ విధంగా చూసుకున్నా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సుమారు ₹1,00,000కు పైగా సంక్షేమం అందించడం జరిగిందని అవంతి తెలిపారు. అదేవిధంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ సీఎం జగన్ కి మేమంతా అండగా ఉంటామని రాష్ట్ర ప్రజలు అంటున్నట్లుగా తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాయని వెల్లడించారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల తాలూకా అశేష ఆదరణ. ఈ రోజు జగనన్నకి మేమంతా అండగా ఉంటామని వారు ఇచ్చిన భరోసా, ఈ రోజు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా వారందరికీ అందడం, ఈ రోజు ఇల్లు నిలబడ్డాయన్నా, వారి కష్టకాలను ఆదుకున్నారన్నా, ఈవేళ ప్రభుత్వం అంతా ప్రజల ముందుకే వచ్చి ఈవేళ ప్రభుత్వం నిలబడి సేవలు చేస్తుందన్నా, రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలో ప్రధానంగా ఈ రోజు పరిపాలన రాజధాని ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ, దానికి ఈ రోజు మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి. దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని వారు కూడా చెప్పడం, మేము కూడా వాటి గురించి తెలియజేయడం, ఈ రోజు ప్రజలకు ఏం చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఈ రోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే. ఈ రోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని పుట్టదాఖలు చేసిన దాన్ని సూపర్ 6 గానీ, షణ్ముఖ వ్యూహం గాని ఏమి తీసుకొచ్చినా ప్రజలను మభ్యపెట్టడానికే గాని ఆ వార్తల్లో తీసుకురావని ప్రజలే ఈ రోజు తెలుసుకున్న పరిస్థితులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి, అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బిలి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈ రోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించమని ఇచ్చాను. తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసేందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఈరోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో నేను, నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజగురు కల్పాలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ సుమారు 6,000 మంది పైన ఉన్నారు. 3 సచివాలయాలు ఉన్నాయి. ఈ 6,000 మందికి ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ, నాన్ డీపీటీ ద్వారా కానీ 60 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఒక 5 కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది. దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి, జిమ్ ఒకటి, శ్మశానం ఒకటి, నాడు నేడు ద్వారా స్కూల్ ఒకటి, ఇలాగా మరి పార్క్ ఒకటి, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 60 కోట్లు అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ₹1,00,000 పడింది యావరేజ్. వాళ్ళ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. అలాగే నియోజకవర్గం మొత్తం 200 కోట్లు ఖర్చు పెట్టాం మామూలుగా. మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా 1,25 లక్షల కుటుంబాలకి 2,70,000 కోట్లు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన వ్యక్తి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఏకపక్షంగా ఓటు నిర్ణయించుకున్నారు. సో రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మీ ద్వారా భీమిలి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును, 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఎమ్మెల్యేగా నాకు, ఆవిడదేమో నెంబర్ 1 సీరియల్, నాది నెంబర్ 4 బ్యాలెట్ పేపర్ మీద. కాబట్టి 2 కూడా దాని గుర్తున్నది వేసి